ఆల్కహాల్ డ్రింకర్స్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేసేసేయండి. మళ్ళీ మీరు హర్ట్ అవుతారు అని చెప్పి ముందే కొంతమంది సోషల్ డ్రింకర్స్ లేకపోతే హేలే ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను తాగుతున్నా అంతే అనే వాళ్ళు ఉంటారు. మన ఫ్రెండ్స్లో ఎవరో కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కానీ మనకి తాగే అలవాటు లేకపోతే వాళ్ళు తాగు తాగు అని చెప్పి ఫోర్స్ చేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసేస్తున్నట్టు మనకి తాగురా పర్లేదురా ఇది ఫ్రీగా వచ్చిందిరా ఆఫీస్ పార్టీరా లేకపోతే వాడవాడో పార్టీ ఇస్తున్నాడు కదా మనకి పుక్కట్లో వచ్చినప్పుడు తాగడానికి ఏమైందిరా అని చెప్పి చాలా మంచి మోటివేషనల్ స్పీచెస్ చెప్పేసి తాగించడానికి ట్రై చేస్తారు. ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఏ ఇంటెన్షన్తో తాగమంటున్నారు అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు బ్యాడ్ ఇంటెన్షన్తో తాగమంటుండొచ్చు. సెకండ్ ఆప్షన్ గుడ్ ఇంటెన్షన్ ఉండొచ్చు కదా బ్రో అంటారేమో. గుడ్ ఇంటెన్షన్ చేసేదే ఒక ఏదో పని, మళ్ళీ దానిలో గుడ్ ఇంటెన్షన్ ఏంది? సో ఫస్ట్ ఆప్షన్ గురించి మాట్లాడతా. వాడు నాశనం అయ్యాడు కాబట్టి పక్కన కూడా నాశనం చేయాలని ఒక ఫీలింగ్లో ఉంటారు చాలామంది. అది బయటికి చెప్పరు, దాన్ని చాలా ప్రేమగా నీతిగా స్వీట్గా చెప్తారు అన్నమాట. ఏం కాదు బ్రో తాగు అది అని చెప్పి. ఇక్కడ మోడీ వీడియో ఒకటి చూశాను ఆన్లైన్లో, ఇది ఒకటి చూడండి. అందట్లో ఉన్నప్పుడు సోషలైజ్డ్గా ఉండాలి అనుకున్నప్పుడు జస్ట్ అలా ఆ మందు తీసుకొని ఇలా చూపించేసి మళ్ళీ దాన్ని అక్కడే పెడతాడు, తాగాడు. సో ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ మన దగ్గర ఉన్న డబ్బులకి ఆయన దగ్గర అనుకుంటే తాగాలనుకున్న బ్రాండ్లకి ఆయనకేం కరువు కాదు కొదవ కాదు కదా. ఆయన ఉన్న మీటింగ్లో మంచి కాస్ట్లీదే పెట్టుండొచ్చు. కక్కుర్తి వాడు తాగకుండా జస్ట్ ఒక పోదు ఇచ్చాడు, ఫోటో పోదో అదేందో తెలియదు కానీ అందరికి చీర్స్ అన్నట్టుగా చెప్పేసి దాన్ని అక్కడ నీట్గా డిసిప్లిన్గా పక్కన పెట్టేశాడు. సో మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళు హర్ట్ అవుతారేమో అని అనుకుంటే నీట్గా తీసుకొని అట్లా పక్కన పెట్టేసేయండి అంతే. వాళ్ళ కోసం మీరు తాగండి, లెట్స్ డ్యామేజ్ అవర్ లివర్ అని మీకు అనిపిస్తే తాగండి అంతే. బ్రో తాగడం మంచిదే హెల్త్కి, నాకంత తెలియదు బ్రో.